జపాన్‌లో బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కల్చర్ ఉందా? లేదా ఇండియాలో లాగా తప్పుగా చూస్తారా అని చెప్పి. మనందరికీ జపాన్ సైలెంట్ కంట్రీ అని తెలుసు, కానీ డేటింగ్ విషయంలో చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ డేటింగ్ అనేది చాలా చాలా కామన్. కపుల్స్ అన్ని చోట్లకి వెళ్తారు, చక్కగా తిరుగుతూ ఉంటారు. సింపుల్‌గా జపాన్ ఎలాంటి కంట్రీ అంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అన్నట్టు ఉంటారు. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. నువ్వు ఎలా పోయినా నాకు అనవసరం, నేను ఎట్లా పోయినా నీకు అనవసరం అనే టైప్లో ఉంటారనమాట. సో నిజంగా వాళ్ళకి పక్కన వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది పట్టించుకునేంత టైం వాళ్ళు ఇవ్వరు. లైఫ్ని వాళ్ళ ఇదిని వాళ్ళు ఫిక్స్ చేసుకోవడానికి మోస్ట్ ఆఫ్ ద టైం ప్రిఫర్ చేస్తారు. ఉంటారు బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. అన్నీ చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఎవరి లైఫ్లోకి ఎవరు ఇంటర్ఫియర్ అవ్వరు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. ఇంకొక విషయం చెప్పిన, జపాన్లో గర్ల్ ఫ్రెండ్ని బాయ్ ఫ్రెండ్ని రెంట్కి కూడా తీసుకోవచ్చు. ఆ కల్చర్ కూడా ఉంది. రెంట్ కంటే మళ్ళీ దేనికో కాదు, కానీ ఇమోషనల్గా ఇండిపెండెంట్గా ఉండలేరు ఇక్కడ. చాలా మందికి ఏంటంటే ఆల్రెడీ తెలుసు కదా, ఎమోషన్స్ అన్నింటినీ లోపల దాచేసుకొని ఎవరితో షేర్ చేసుకోరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా రెంట్కి వన్ డే కెఫేకి, ప్లేసెస్కి కలిసి తిరుగుతారు. ఒకళ్ళ బాధలు ఒకళ్ళు షేర్ చేసుకుంటారు. అట్లా మనీ పే చేసి రెంటింగ్కి తీసుకుంటారు అనమాట.